సరస్వతీ కటాక్షం ఉన్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షం ఉన్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని, నా దగ్గర విలువిద్యుంది, నా దగ్గర విలువిద్యుంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడి చివరికి దుర్యోధనుని కూడా నాశనం చేసేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణతి లేకుండా అవి నీ దగ్గర ఉంటే పాడు చేస్తాయి. పరిణతి ఉంటే ఈ మూడు నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతలకు మదం బొనరించును, సజ్జనులైన వారి కడకొవయును వినయం ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఇవే ఒకడికి వినయాన్ని తెచ్చే, ఒకడికి అహంకారాన్ని తెచ్చే.